హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయస్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్స్ యొక్క అప్డేటెడ్ న్యూసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. అండ్ అలాగే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, తెలంగాణ విఆర్ఓ కోర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సులను అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది గాయస్. అండ్ మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ దాంతో పాటుగా 1,00,000 బిట్స్ అయితే మీకు ఫ్రీగా అందచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులోని ఫ్రీ డెమో క్లాసెస్ని కూడా చూడండి. సో ఆ క్లాసెస్ని అండ్ అదర్ ఛానల్లోని కంటెంట్ని కంపేర్ చేసి చూడండి. ఏ కోర్స్ మీకు బెస్ట్ అనిపిస్తే అదే తీసుకోండి. రైల్వేకి మాత్రం మన దగ్గర ఉన్న కోర్సు టోటల్ కంటెంట్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే తీసుకోవడం జరిగిందండి. సో రైల్వేకి ద బెస్ట్ బుక్స్ అనేది ఎన్సీఈఆర్టీ, అది మీకు తెలిసిందే. సో ఎన్సీఈఆర్టీ కంటెంట్ ఎక్కడ ఉంటే మీరు అక్కడ తీసుకోండి. సో మందైతే టాప్ బెస్ట్ క్లాసెస్. సో ఒకసారి డెమో క్లాసెస్ చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఈరోజు వీడియోలో అయితే మనం తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి అయితే వచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో టోటల్ వచ్చేసి మనకి 14,000 పోస్టులు అయితే రావడం జరిగింది. సో ఈ 14,000 పోస్టుల్లో 4,000 పోస్టులు ఒకే జిల్లాలో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వస్తుంది, క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా తెలిసేసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, తెలంగాణ అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి అయితే వచ్చిన ఒక అప్డేటెడ్ న్యూసెస్ ఏంటంటే, ఆదివాసీ వీరులకు వందనం అనే సభ జరిగింది. సో ఈ సభలో మన మంత్రి సీతక్క గారు వెల్లడించిన వాక్యాలను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళులు అర్పించిన మంత్రి సీతక్క. సో దీని సందర్భంగా మనకి ఏ విషయాలు అయితే డిస్కస్ చేసిందనేది మనం తెలుసుకుందాం. సో మనకి ఇంద్రవెల్లి అమరుల త్యాగాలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి తొలిసారిగా సభను అధికారికంగా నిర్వహించడం ఇది చాలా అభినందనీయకరం. సో ఈ సభలోనే ఆవిడ కొన్ని వ్యాఖ్యలను అయితే చేయడం జరిగింది. సో అవేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 59,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలండి? 59,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేశారని వెల్లడించారు. అండ్ దాంతో పాటుగా త్వరలోనే 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు అయితే స్టార్ట్ అయిపోయాయి, జరుగుతున్నాయి ఆల్రెడీ అని వెల్లడించారు. సో మనకి ఎన్ని పోస్టులమ్మా? 14,000 పోస్టులు అయితే అంగన్వాడీ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ చాలా త్వరలో అంటే త్వరలోనే రిలీజ్ అవుతాయి. ఇందులో 4,000 పోస్టులు ఒకే జిల్లాలోనే రావడం జరగడం గమనార్హం. సో ఇది దాని గురించి కంప్లీట్ వివరాలు తెలుసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ త్వరలోనే 14,000 అంగన్వాడీల భర్తీ. సో ఆయా శాఖల్లో ఖాళీల వివరాలు సేకరిస్తున్నామని, త్వరలోనే 14,000 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మన మంత్రి గారు సీతక్క గారు అనే వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే తద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సో ఏంటండి, ఆదిలాబాద్ జిల్లాలో 4,000 పోస్టులు భర్తీ చేస్తామన్నారండి. సో మనకు వచ్చిన టోటల్ పోస్టెస్ ఏంటండి? 14,000 పోస్టులు. సో ఈ 14,000 పోస్టెస్లోని 4,000 పోస్టులు దాదాపుగా మనకి ఆదిలాబాద్ జిల్లాలోనే రావడం గమనార్హం. సో మనకి త్వరలోనే 14,000 పోస్టులకైతే అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే సంసిద్ధంగా ఉంది రావడానికి. అన్ని పనులు కూడా పూర్తయ్యాయి. సో త్వరలోనే వచ్చేస్తుంది కూడా. సో ప్రతి ఒక్కరు తెలంగాణ అంగన్వాడీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆల్ ద బెస్ట్. సో ఖచ్చితంగా మీకు ఈ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. అయితే దీనికి ఒక క్వాలిఫికేషన్ ఏంటండి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. సో ఇంటర్ చదివిన ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. కేవలం
మహిళలకు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది మీ అందరికీ తెలుసు కూడా. సో మహిళలందరూ మేల్కొనండి, ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అందరూ అప్లై చేయండి, జాబ్ కూడా ఖచ్చితంగా మీకు వస్తుంది. సో ఎందుకంటే పోస్టులు అయితే చాలా తక్కువేం కాదు, చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆదిలాబాద్లోనే చాలా ఎక్కువగా కూడా ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి, ఓకేనా. అండ్ దీంతో పాటుగా త్వరలోనే నెక్స్ట్ మంత్లోనే రాబోతున్న తెలంగాణ విఆర్ఓ కోర్సు కూడా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పదగింది ఏంటంటే, మన యాప్లో అయితే తెలంగాణ విఆర్ఓ కోర్స్ అయితే పొందుపరచడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. కేవలం అది 1500 రూపీస్ది, కేవలం 1000 రూపీస్కి మనకి అందించడం జరుగుతుంది. సో ఇందులో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs అండ్ 1,00,000 బిట్స్ అయితే అందించడం జరుగుతుందండి. సో మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ కోర్స్ని అయితే చూడండి. PR Jobs Info యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఫ్రీ డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి, చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ దాంతో పాటుగా మన యాప్లో 49 రూపీస్కే ఆల్ కాంపిటేటివ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ 6 months వీడియోస్ అండ్ PDFs అయితే లభించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు త్వరపడండి, ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే PR Jobs Info ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఈ నెంబర్కి, ఈ కాంటాక్ట్కి. అండ్ దాంతో పాటుగా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇచ్చాను, యాప్ లింక్ కూడా ఇచ్చాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో చెప్పండి. ఎవరైనా కోర్స్ కోసం డౌట్స్ ఉన్నా, లేదంటే నోటిఫికేషన్ గురించి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను 24/7 మీకు అవైలబుల్గానే ఉంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.